బ్రహ్మంగారి మఠానికి దగ్గరలో కక్కయ్య అనే మాదిగ కులానికి చెందిన వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు బ్రహ్మంగారు తన శిష్యుడైన సిద్ధయ్యకి మానవ శరీరంలోని షట్చక్రాల గురించి, కుండలిని శక్తి గురించి చెప్తూ ఉన్నారు. ఆ పరమాత్మ మరెక్కడో లేరని, మన దేహంలోనే చిన్మయానంద స్వరూపుడై వెలుగుతూ ఉన్నాడని, మానవ శరీరంలోని షట్చక్రాలలో ఉన్న కొంతమంది దేవతా స్వరూపాలు ప్రతిక్షణం కొన్ని బీజాక్షరాలను ఉచ్చరిస్తూ ఆ ఫలితాన్ని ఆ పరమాత్మకు తర్పణం చేస్తూ ఉంటారు. అలా మనిషి దేహంలో ఉండే షట్చక్రాలు, వాటిలో ఉన్న దేవతా స్వరూపాల గురించి సిద్ధయ్యకి వివరిస్తూ ఉన్నారు బ్రహ్మంగారు. ఇదంతా చాటు నుండి కక్కయ్య రహస్యంగా వింటూ ఉన్నాడు. అలా బ్రహ్మంగారి మాటల్ని విన్న కక్కయ్య శరీరంలోని దేవతల్ని చూడాలనే ఆతృతతో వెంటనే ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో ఇంట్లో కక్కయ్య భార్య ముత్తమ్మ అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉంటుంది. ఇదే సరైన సమయం అనుకుని భార్య గర్భకోశం మొదలు కంఠం వరకు కత్తితో ఆమెను నరికేశాడు. దేవతల దర్శనం కలుగుతుందన్న ఆవేశంతో ఇదంతా చేసిన కక్కడికి భార్య శరీరంలో మాంసకృతులు తప్ప